సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం వినబోయే మాట ఏమిటంటే, మనం ప్రార్థనాపరులమై ఆయన నామాన్ని బట్టి ఐక్యబడి కూడి ఉంటే అట్టివారి మధ్యలో నేను ఉంటాను. బైబిల్లో రాయబడింది, నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యలో నివసిస్తాను. ఎంత చక్కని మాట అండి. నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మనం కూడి ఉంటే ఆయన మన మధ్యలో నివసిస్తాడు. ఆయన ఈ ఆరాధనలో నివసిస్తున్నాడు, మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తే ఏం జరుగుతుంది? ఆయన సంచరించాలంటే మనం ఎలా ఉండాలి? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యం, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలు వారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషంతో గంతులు వేయుడి. ఆ తర్వాత మనం చాలా జాగ్రత్తగా 17వ వాక్యం చదువుతాం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. సియోను నివాసులు అంటే కడగబడిన వారు. సియోను నివాసులు అంటే ప్రభు కొరకు ప్రతిష్టతను కాపాడుకున్న వాళ్ళు. సియోను నివాసులు అంటే ఐక్యబడి ఆరాధన చేసేవాళ్ళు. సియోను నివాసులు అంటే దేవుణ్ణి గణపరిచే గుంపు. ఈ రోజున ఈ మాటలు వింటున్న తర్వాత ఎక్కడైతే సియోను నివాసులు ఉంటారో అంటే కడగబడిన వారు, ప్రార్థనాపరులు, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు, దేవుని గణపరిచేవాళ్ళు ఎక్కడుంటారు? సమాజంలో ఉంటారు. ఎక్కడుంటారు? ప్రార్థనా మందిరంలో ఉంటారు. కొందరు మానుకొనుచున్నట్లుగా మానుకోక కలిసి ప్రార్థన చేస్తారు. అట్లా ప్రార్థన చేసే వారి మధ్యలోనట ఆయన వచ్చి నివసిస్తాను అంటున్నాడు. మరో విచిత్రమైన మాట చెప్పను, మీరు ఆర్భటించండి, స్తుతించండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి, ఆయనను గురించి కొనియాడండి. ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? ఆర్భటించండి, స్తుతించండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి, ఆయన దేవుడిగా కొనియాడండి, ఆయన మహిమకు ధూపం వేయండి, మహిమ ఆయనకే కలగాలని నోటితో పలకండి. దీని పేరు ఆరాధన. మనం ఇక్కడ కూడుకున్నాం కదా, కూడుకుని ఆరాధన చేస్తుంటే ఆయన అంటాడు కదా, మీ మధ్యలో నేను నివాసం చేస్తాను. దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. మాటిచ్చిన దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండేట్టుగా కడు భయభక్తులతో ఆయన సన్నిధికి రావాలి. ఎలా రావాలి? 100వ కీర్తనలో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదవండి. మనము ఆయన ప్రజలం, మనము ఆయన గొర్రెలం, ఆయన మన యజమానుడు, ఆయన సన్నిధిలో సాగిల పడుటకు ఆయన గుమ్మాల్లోనికి వద్దాము. చదవండి ఆ వాక్యాన్ని. మనం ఎవరమంట? ఆయన ప్రజలము, మనమైన ప్రజలము, ఆయన మేపు. పైన ఏముంది? ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం. కనుక మనం ఎలా రావాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మాల్లో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని గణపరచుడి. ఏమన్నారు? యెహోవా
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునగాక అంటూ దేవుని స్తుతిస్తూ దోపార్చులు పట్టుకుని విన్నపాలు తెచ్చి విన్నపాలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ దూపం వేస్తూ నైవేద్యంలాగా చేతులు అల్లాడిస్తూ దేవుని సన్నిధిలో మనం ఈ కార్యక్రమం అంతా చేయాలి. చేస్తే ఆయన తప్పనిసరిగా మన మధ్యలో ఉండగలిగిన దేవుడు ఉంటాడు కూడా. సరే, ఇంతకీ మన మధ్యలోకి ఆయన ఎందుకు వచ్చినట్టు, ఎందుకు ఆయన మన మధ్యలో ఉండాలని ఇష్టపడుతున్నాడు? మనం ఆయన సన్నిధికి ఆయనను ఘనపరచడానికి వచ్చాక ఆయన మనల్ని చూడగానే ఒక్క క్షణం ఆలస్యం చేయడట. ఆయన చేసే పని ఏమిటో తెలుసా? అతి వేగంగా మన మధ్యలోనికి వస్తాడు. జెఫన్యా గ్రంథంలోని ఆ వాక్యాన్ని మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఆయన చేసే మొదటి పని ఏమిటో తెలుసా? 15వ వాక్యాన్ని చదువుదాం. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేయును, దేవుని సందులో మనం ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆ గొప్ప కార్యాల్లో ఘనమైన కార్యం ఏమిటో చెప్పన? మనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతియాగం చేస్తూ బలుడర్పిస్తూ చేతులుపుతూ విజ్ఞాపన ధ్వనులతో యాత్రలతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఆర్భటిస్తున్నాగా మన నోటితో మనం ఆయన గొర్రెలం, ఆయన మేపే ప్రజలం అంటూ ఉన్నాం కదా. ఆయన సంబరపడి మన మధ్యలోనికి వస్తాడట. వచ్చిన తర్వాత మొదలు పని చేస్తాడట. ఏమిటయ్యా పని అంటే, విధించిన శిక్ష. ఎవరు? ఆయనే విధించిన శిక్ష. ఆయనే కొంతమందికి శిక్ష విధించాడట. ఈ ప్రార్థన వలన శిక్ష కొట్టివేయబడుతుంది. ఆయన ఎందుకు శిక్ష విధించాడు? మనం భయంకరమైన పాపం చేసాం, శిక్షిస్తాం కాదు. ఆయన వద్దన్న పని చేసాం, ఆయన చెప్పినట్టు చేయలే. రమ్మంటే రాలా, ఆలకించమంటే ఆలకించాల, చేతులైతే ఆరాధన చేయమంటే చేయలే, దేవుని మహిమపరచమంటే ఆ పని చేయలే. కొన్ని ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేశాము. ఇజ్రాయేలులు అయితే భయంకరమైన కార్యాలు కూడా చేస్తూనే వచ్చారు. అప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మీరు ఆరాధన, ఉపవాస ప్రార్థన, కూడికలు, నిశ్చయంగా దేవుని అద్భుతాలు జరగడానికి కూడి వచ్చారుగా. నేను మీ ఆర్భాటాన్ని చూశాను, మీ స్తుతులను చూశాను, మీరు చేసే కార్యక్రమాన్ని చూశాను, మీ మధ్యలో నివసిస్తున్నాను. నేను విధించిన శిక్షను ఇప్పుడేం చేయబోతున్నాను? కొట్టివేయబోతున్నాను. అంటే దేవునికి విరోధంగా చేసిన దానికి శిక్ష ఇప్పటి వరకు నీ ఇంట్లో అనుభవిస్తున్నావు, ఒంట్లో అనుభవిస్తున్నావు, వ్యాపారంలో అనుభవిస్తున్నావు. ఈరోజు అద్భుతం జరగబోతున్న రోజు. ఈరోజు కూడికలో దేవుడు ఆ శిక్షను కొట్టివేయబోతున్నాడు. నీకు శిక్ష తొలగిపోయి సంతోషం కలుగునగాక. ఇక మీదట దేవుని శిక్ష నీ మీద కొట్టివేయబడ్డాక అపరిమితమైన ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించబడబోతుంది. దేవుని ప్రేమ నిన్ను కమ్ముకోబోతుంది, నిన్ను ఆవరించబోతా ఉంది. మరొక్క మాట కూడా చెప్పన. తర్వాత ఇంకొక లైన్ రాశాడు. ఏమని రాశాడు? ఆయన మీ శత్రువులను ఏం చేశాడట? వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడండి. ప్రార్థన వల్ల ఏమేం జరుగుతాయి? ప్రార్థన మనిషిని ఏ రూపం తీసుకొస్తుంది? ఒక్కొక్కటి రోజు వింటున్నాం. ఈరోజు స్తుతి ఆరాధన, ఆ ఉపవాస ప్రార్థన, చేతులెత్తడం, దేవుని స్తుతించడం, గణపరచడం, ఆయన సియోను కుమార్తెలు పాడినట్లుగా మనం పాటలు పాడటం, ఆరాధికులుగా మిగిలితే ఆయన మన మధ్యలో ఉండట శిక్షను కొట్టివేసి మనని అతిగా ప్రేమిస్తాడు. మన వ్యక్తిగత జీవితంలో దేవునికి విరోధంగా లేచి దేవుని మాట వినకుండా మన కుటుంబానికి మనం నాశనం తెచ్చుకోవడమే తప్ప దేవుడు ఎప్పుడు నాశనం చేయడు. నువ్వు కానీ ఆయన నామాన్ని సన్మానిస్తూ గొప్ప చేస్తూ ఆయన ఎదుట వంగి ఆరాధికుడుగా మిగిలి పవిత్రమైన చేతులతో ప్రార్థన చేయగలిగితే మీ మధ్యలో ఉన్న దేవుడు ఆ శాపాన్ని, ఆ కోపాన్ని, ఆ శిక్షను కొట్టివేసి నిన్ను ఆనందముతోనూ సంతోషముతోనూ అన్నిటికంటే నీ జీవితానికి దేవుని ప్రేమతో నింపి నడిపించునుగాక. రెండో కార్యం ఏంటంటే, నీ శత్రువులను, అంటే ఒక వ్యక్తి ప్రార్థనలో మోకరించడం వలన శత్రువులు ఎక్కడికి వెళుతున్నారు? వెళ్ళగొట్టబడుతున్నారు. ఇప్పటి వరకు శత్రువులు వచ్చి నీ దగ్గర ఉన్నారుగా. ఇంట్లో శత్రువులు ఉన్నారు, వీధిలో శత్రువులు ఉన్నారు,
ఆత్మీయ జీవితంలో శత్రువులు ఉన్నారు. నీ శత్రువు ఎవడో కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఉండాలి అనుకుంటావో గాఢ నిద్ర వచ్చి పడుతుంది. నువ్వు ఎక్కువగా వాక్యం చదివి ప్రార్థనలో ఉందాం అనుకుంటే కారణం లేని బంధువులందరూ చూయాలుగుతారు. కొన్నిసార్లు నువ్వు ఎంతగా నిష్టగా ఉందామనుకుంటే అదేమిటో విలువైన ఆహార పదార్థాలు నీ దగ్గరికి వస్తాయి. అంటే నీ జీవితంలో శత్రువు అనేవాడు నీ భక్తిని నాశనం చేస్తాడు, నీ సహవాసంతో ఆటలాడుకుంటాడు, ప్రార్థనలు నడవకుండా చేస్తాడు. నీకేం మనసు ఉంది, కానీ వాడు వచ్చి ఏదో సమస్యలను నిరీకిస్తాడు. దానివలన వాక్యం చదవలేవు, ప్రార్థన చేయలేవు, స్తుతించలేవు. కనుక ఆత్మీయ సంబంధంగానూ శత్రువులను వెళ్ళగొడతాడు, నీ దీపాన్ని ఆర్పేవాడిని వెళ్ళగొడతాడు. భూ సంబంధంగా నీ కష్టాలు చేస్తే శత్రువుని వెళ్ళగొడతాడు, నీకు బాధలు కలుగు చేసే సమూహాన్ని వెళ్ళగొడతాడు. ఇక మీదట ఈ ప్రార్థన వలన నీకు జయము కలుగునగాక, శత్రువులు తరిమి వేయబడుదురగాక. ఇశ్రాయేలు విరోధంగా ఫిలిష్తీయులు లేచారు, వెళ్ళగొట్టాడుగా. సిరియనులు లేచారు, వెళ్ళగొట్టాడుగా. మిద్యానులు జారిపోయారుగా. ఎవరిని చూసినా ఆయన వెళ్ళగొడుతూ వచ్చాడుగా. ఈరోజు ప్రత్యేక సందేశం నీ కొరకే వినబడుతుంది. నీ శిక్షను కొట్టివేస్తాడు, అన్నిటికంటే నీ శత్రువులను కూడా వెళ్ళగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరి అట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడివై ఆర్భటిస్తూ కేకలు వేస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ నువ్వు చేసే ఈ కూడికలో ఎన్ని విజయాలు చూస్తున్నావు. ఇంకో మాట కూడా చెబుతాను. ఈ 56వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు దేని ద్వారా. ఇప్పుడు నేను ప్రార్థన చేయునప్పుడల్లా, నువ్వు గొంతు తెరిస్తే ప్రార్థన చేస్తే ఏమవుతుంది తెలుసా? నీ శత్రువు వెనక్కి వెళతాడు. నీ గొంతు తెరవకపోతే వాడికి ఎంత ఆనందమో తెలుసా? మా క్యాండిడేట్ ఇక్కడే ఉన్నాడు, నేను ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. మరి ఎందుకు మీరు ప్రార్థన చేయరు? నేను మొరపెట్టదినమన శత్రువు వెనక్కి వెళ్ళాడు. పగిలిన గుండెతో నువ్వు ప్రార్థన చేస్తే శత్రువు వెనక్కి వెళ్ళబోతున్నాడు. మీరు సమాజంగా కూడుకుంటే, ప్రార్థనకు కూడుకుంటే, గణపరిచేవాళ్ళుగా కూడుకుంటే, ఆయనకి గంభీర తాళాలతో స్తుతి ఆరాధన చేస్తున్న వాళ్ళే అయితే దేవుని సందులో ఐక్యబడి 2-3 కలిసినట్టుగా మీరు కలిసి ప్రార్థన చేస్తే, ఒకటేమో శిక్షకు ముగింపు వస్తుంది, రెండోదేమో శత్రువు తరమబడుతున్నాడు. నీ ప్రార్థన వలన ఎవ్వడు నీకు సహాయం చేయక్కరలా. నీ ప్రార్థన ఎంత శక్తి కలిగింది. నీ పెదవులలోంచి ప్రార్థన రాగానే శత్రువు వెనక్కి వెళతా ఉన్నాడు. మరి నిజంగా ఆ విషయాన్ని నీవు ఆలకించినప్పుడు అట్టి ప్రార్థనా జీవితం నీకెందుకు ఉండకూడదు? అందుకని మీరు చేసే ఈ ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. అందులో ఒక అద్భుతం ఏంటంటే, నీ శత్రువులు నీ ప్రార్థన చూడగానే పరిగెత్తురగాక. ఆమేన్. ఆ కార్యం ఇప్పుడే నీ జీవితంలో నీ ప్రార్థన ద్వారా మొదలవునగాక. మరో విషయం కూడా చెబుతాను. మన ప్రార్థన వల్ల ఏం జరుగుతుందట? బైబిల్ లేఖనంలో నిర్గమాకాండం ఈ 7వ అధ్యాయంలోకి వెళతాం. ఈ 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింప చేసేదను. ఈ రోజున ప్రార్థన ఏమిటో తెలుసా? నీకు శత్రువు నీ దగ్గరకు రాకుండా దూరంగా పారిపోయే శక్తి కలిగింది ప్రార్థన. దాని ద్వారా నీవేమవుతావు తెలుసా? వెలుగులో విస్తరిస్తావు, కృపలో విస్తరిస్తావు, దైవ సంబంధమైన దీవెనలతో విస్తరిస్తావు, దైవ శక్తితో విస్తరిస్తావు. ప్రార్థన ద్వారా కదా. వాళ్ళు ప్రార్థన చేశారు మేడగదిలో, పరిశుద్ధాత్మ చేత నింపబడి కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దయ్యాలు వనకడం మొదలుపెట్టాయి. నడికట్టు పట్టుకుంటే అద్భుతాలు జరిగాయి, చేతి రుమాలకు అద్భుతాలు జరిగాయి. నీ ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుందన్న వాకు అద్భుతాలను విస్తరింప చేయబోతుంది. ఇప్పుడు జరిగిన అద్భుతాలు ఇక మీదట మీ ప్రార్థన ద్వారా శత్రువు వెనక్కి వెళతాడు, శిక్ష కొట్టివేయబడుతుంది. అన్నిటికంటే మీరు అన్నిటిలో ఏమవబోతున్నారు? ఇప్పుడు విస్తరించబడబోతున్నారు. ఆశ్చర్య కార్యములను, మహత్కార్యములను, సూచక క్రియలను నీ ప్రార్థన వలన విస్తరించునగాక. ఇప్పుడు అద్భుతాలు చూశారు మీరు,
అవి విస్తరించాలి. నేను ఊహించిన పంట ఎలా ఉంటుందని, నేను అనుకోలే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందని, నేను ఊహించిన మా ఇంట్లో ఈ మార్పు వస్తుందని. కారణం ఏమిటో తెలుసా? నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ ప్రార్థన అనామకమైన ప్రార్థన కాదు. నీవు దేవుని సన్నిధిలో ఆర్భటిస్తూ సియోను కుమారులాగా, సియోను నివాసులాగా ఆర్భటిస్తూ పవిత్రతను ప్రతిష్టతను కాపాడుకొని నీవు నడుస్తున్నావుగా. అందుకని మహత్కార్యాలు విస్తరించబోతున్నాయి. ప్రార్థన ముగింపులో దాని మీద చేయబెట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా ఇంట్లో ఒక అద్భుతం జరగాలనుకున్నాను, కానీ ఈరోజు నుంచి మహత్కార్యాలు, అద్భుత కార్యాలు విస్తరించాలి. నా యజమాని విషయంలో, నా వ్యాపార విషయంలో, నా విషయంలో, నా పిల్లల విషయంలో అద్భుతాలు జరగడం కాదయ్యా, అద్భుతాలు చూడటం కాదయ్యా, అవి ఏమవ్వాలి? ఇప్పుడు విస్తరించడం మొదలుపెట్టాలి. అంటే నీ జీవితంలో కొన్నిసార్లు ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి. అమ్మో, నా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి. ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఒక సేవకుడిగా సంబరపడుతున్నాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కనుక ఒక ప్రతిష్ట కలిగి సియోను నివాసుల్లాగా ఆనందంతో గంతులు వేస్తూ స్తుతి ఆరాధన చేస్తూ ప్రార్థనాపరులుగా ఐక్యపడితే ఒకటి శిక్ష పోతుంది, రెండవది శత్రువు వెళ్ళిపోతాడు, మూడవది ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో ఏమవుతాయి? విస్తరించడం మొదలు పెడతాయి. నాలుగో మాట కూడా చెబుతారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపరుడు అయి ఉంటావో, చదవండి బైబిల్ లేఖనంలో నిర్గమాకాండం 23వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒక్కసారి చదువుతారా? నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్టుగా నేను చేసేదాను. మోషేతో అంటున్నాడు, నత్తివాడవని కంగారు పడుతున్నావా? నీ జీవితంలో ఒక ముందుకు వెళ్ళలేని కంగారు పడుతున్నావా? నేను అక్కడ అవమానాలు పాలు పొందానయ్యా, అక్కడికి నేను వెళ్ళలేను అంటున్నావా? నీకు బలహీనతలు ఎక్కువ ఉన్నాయి కదా, నీకు రకరకాల బలహీనతలు ఉన్నాయి. మోషేకే కాదు, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. మన బలహీనతలు చాలా గొప్పగా ఉంటాయి. చదువు లేని వాడినండి, పాఠం కుదరని వాడినండి, ఆరాధన చేత కాదండి, అనుకున్నంత కానుక ఇవ్వలేకపోతున్నానండి, దేవుని వాక్యం చదవలేకపోతున్నాను, అందరిలాగా వేకుదాను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఏదేదో చేయాలనుకున్నాను, నా వల్ల కావటం లేదు అని నీ బలహీనతల గురించి కుంగిపోతున్నావుగా. నీ బలహీనతలు చూస్తూ నువ్వు కంగారు పడబాకు. నేను నీకు చేయగలిగింది ఒక్కటే. ఏం చేస్తానో తెలుసా? నిశ్చయముగా 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 నిన్ను ఆ ప్రజల మధ్యలో నేను నిలబెడతాను. నన్ను బట్టి నీకు ఘనత కలగబోతుంది. నిన్ను చూడగానే ప్రజలు భయపడటం మొదలు పెడతారు. అంటే నిన్ను చూస్తే చాలు వాళ్ళకు భయం కలుగుతుంది. నరుని చూడగానే ఆ పక్కన వాళ్ళకి ఎందుకు భయం కలుగుతుందో చెప్పనా? వీరితో దేవుడు నిలబడబోతున్నాడు, మీతో దేవుడు నిలబడబోతున్నాడు. ఇస్సాకును చూసి శత్రువులు ఏమన్నారు తెలుసా? ఇస్సాకు బావిలు పూడ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే దేవుని హస్తం నీ వెనకుంది, దేవుని హస్తం నీతో ఉండడం మేము చూచాం అని గడగడగడలాడి పూడ్చిన వాళ్ళు అంటారు భోజనం పెడతావా, పూడ్చిన వాళ్ళు అంటారు సమాధాన పడతావా, నీకు విరోధంగా ఎన్నో కార్యాలు చేశాం, ఇప్పుడు దేవుని హస్తం నీతో ఉండడం గమనించాం, మేము నీకు భయపడుచున్నాము. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం నీకు చేయబోతామన్నాడు. ఏమిటా కార్యం అంటే ప్రజలు నీకు భయపడబోతున్నారు. ఇంతకాలం ప్రజలను చూసి నువ్వు భయపడ్డావు, చరిత్ర మారుతుంది. ప్రజలు నిన్ను చూసి భయపడుదురుగాక. కారణం దేవుని హస్తం నీ వెనక రాబోతా ఉంది, దేవుని బాహు నీ కొరకు చాపబడబోతుంది, మరుగైన దేవుడు నీ ముందు నిలబడబోతున్నాడు. ప్రజలు నిన్ను చూసినప్పుడా నీవు కాదు కనబడేది, నేను వారికి కనబడబోతున్నాను. నిజంగా ఎంత అద్భుతం అండి! విశేషమైన కృపా దీవెనలు మీరు అనుభవించబోతున్నారు. ఒకప్పుడు భయంకరంగా మూర్ఖంగా ఉండేవాళ్ళండి, ఎట్లా మారాడు కానీ అంటే అర్థం ఏంటంటే నిన్ను చూసి వాళ్ళు భయపడే పరిస్థితి ప్రభువు చేయబోతున్నాడు. అది కేవలం ప్రార్థన వలన. ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశీర్వాదం అనిపించింది, ఆనందం అనిపించింది. ఒక్కను కాదు, ఊరు కుక్కను కూడా భయపెట్టలేని వాళ్ళు. కుక్క మనల్ని భయపెడుతుంది కానీ కుక్కను చూసి మనం భయపెట్టే పరిస్థితిలో లేక ఎన్నిసార్లు తడబడ్డా. కానీ ఒక అనామకుడవైనా, నత్తివాడవైనా, చేతగాని వాడవైనా, ప్రార్థన నడవని వాడవైనా, 10 కార్యాలు చేయలేని వాడవైనా చరిత్ర తిరగబడబోతా ఉంది. ఈ ప్రార్థనలో పరలోక దేవుని హస్తం నీ వెనక నడవబోతా ఉంది.
పరలోక దేవుని బాహు చాపబడబోతా ఉంది. నా యేసుని బడి చెబుతున్న సియోను నివాసులారా, 2-3 కూడుకుని ప్రార్థన చేసేవాళ్ళారా, ప్రతిష్ట కాపాడుకునే వాళ్ళారా, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్న వారలారా, ప్రభువు కొరకు జీవించాలని తపన పడుతున్న వారలారా, మీ ప్రార్థనలో దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుడు మీ మధ్యలో సంచరిస్తున్నాడు. 1 శిక్ష కొట్టివేయబడుతుంది, 2వది నీ శత్రువు వెళ్ళగొట్టబడుతున్నాడు, 3వది ఏమిటో తెలుసా? నీ జీవితంలో మునుపెన్నడూ చూడని అద్భుతాలు చూడడం కాదు కానీ అద్భుతాలు మహత్కార్యాలు విస్తరించబడబోతున్నవి. 4వ కార్యం ఏమిటో తెలుసా? నిన్ను చూసిన ప్రజలు నీకు భయపడబోతున్నారు. ఎంత చక్కని మాట అండి. ఇప్పటి వరకు నువ్వు గడగడలాడుతూ వచ్చావుగా, నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలను. నేను చాలాసార్లు చెప్పిన సంఘటన మరలా చెబుతాను. ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, చాలా కాలం భక్తులు ఎదిగారు. ఆ తర్వాత ఆ పిల్ల వాక్యం చదివేది, ప్రసంగం చేస్తుంటే వాక్యం అందించేది, చాలా బలమైన కార్యాలన్నీ ప్రభువు చేసి ఆ బిడ్డను దీవించాడు. కానీ వివాహం వచ్చేటప్పటికీ ఆ తల్లిదండ్రులు కాదనలేక అవునలేక ఒక అన్యుల కుటుంబంలో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఏడ్చింది ఆ పిల్ల, భయంకరంగా ఏడ్చిన, పెళ్లి తప్పల. కానీ నేను ఒక మాట చెప్పాను అప్పుడు, తప్పనిసరిగా దేవుడు నీతో ఉంటాడమ్మా అని. కానీ వెళ్ళేటప్పుడు ఒక బైబిల్ తీసుకెళ్ళింది. ఆ ఇంట్లో బైబిల్ చదవడం కానీ బైబిల్ ఉంచడం కానీ కుదరదు. చీరల మధ్యలో దాచుకుని ఎవ్వరూ లేనప్పుడు, అంటే సందడి తగ్గాక బాత్రూంలోకి వెళ్ళి ఆ వాక్యం చదువుకుని అక్కడ మోకరించి ప్రార్థన చేసుకునేది. ఇట్లాంటి వాళ్ళు చాలామందిని నేను ఎరుగుదు. ఇదే సంఘంలో సంఘానికి రావడానికి అవకాశం లేక రేడియోలో, అప్పుడు టీవీ కంటే రేడియోలో ఎక్కువగా వాక్యం వస్తూ ఉండేది. రేడియోలో వచ్చిన వాక్యాన్ని విని మారు మనసు పొంది వాళ్ళు రక్షించబడి ఈ రోజున సంఘంలో సభ్యులై పిల్లలంతా దేవుని కృపలో సాగుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దేవునికి మనం భయపడుతూ సాగగలిగితే అద్భుతం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక బైబిల్ చదివే అవకాశం కూడా లేకపోయింది. ఓసారి వాళ్ళ మామగారికి జబ్బు చేసాం, హాస్పిటల్ని తిరిగి వచ్చారు. ఎంత చెప్పినా ఎవరి మాట వినని కుటుంబం. ఎందుకో ఆ రోజున చావు బతుకులో ఉంటే వాళ్ళ అత్తగారిని అడిగిందంటే పిల్ల, పాస్టర్ గారు ఊళ్ళో ఉన్నారు కదా, ఆ పాస్టర్ గారిని మనం ఒకసారి పిలిపించి ప్రార్థన చేయిస్తే యేసుప్రభు బాగు చేస్తాడని నమ్మకం నాకు కూడా కలుగుతుంది అంటే అత్తగారు అందట కలలేదని. కానీ ఈమె ఎంతగా నిషేధించింది అంటే అంతగా నిషేధంగా మాట్లాడింది. ఇక లాభం లేదని మామగారు చెవి దగ్గరికి వెళ్ళి మామగారిని బతిమలాడిందట. అయ్యా నేనేం కోరుకోను, ఒక చిన్న కోరిక కోరుకుంటానంటే అడగమన్నాడు. ఆ బాధల్లో ఉంటూ ఏమీ లేదు, మన ఊళ్ళో ఉన్న పాస్టర్ గారిని తీసుకొచ్చి మీకు ఒక ప్రార్థన చేయించాలని నాకు ఆశ ఉంది, మీరు బతుకుతారని నాకు నమ్మకం ఉంది, మీరు బ్రతికి మా కళ్ళ ముందు ఉండాలి అంటే ఏం మాట్లాడలేక నా మీద ఈ పిల్లకి ఇంత ప్రేమ అనుకుని భార్యని పిలిచన్నాడట. ఆ ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు కదా, అన్నీ అయిపోయినాయిగా, ఆయన కూడా పిలిపించి ఒకసారి ప్రార్థన చేయించు, నేను బాగుపడితే బాగుపడతాను, చచ్చిపోతే చచ్చిపోతాను. ఇక ఆమెకి ఏం చేయాలో అర్థం కాల. కోడలు చెప్తే నెట్టేసింది కానీ భర్త ఆదేశించాడుగా. తర్వాత పాస్టర్ గారిని తీసుకొచ్చాక ప్రార్థన చేసి వెళ్ళాడండి. ఆ ప్రార్థన చేసి వెళ్ళాక ఆ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారి వలన దైవిక స్వస్థత కలిగింది. ఇక ఆ రోజు నుంచి ధైర్యంగా పిల్ల బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టింది. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇది వరకు ఈమెను ఒక రకంగా చూసేవాళ్ళు పిల్లని. ఆ పిల్లతో ఏం మాట్లాడాలని ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరిని బట్టి? నమ్మిన దేవుని బట్టి, నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా. మరొక్కసారి చెప్పగలుగుతా, నిశ్చయముగా నిన్ను చూసి జనములు భయపడుదురగాక. అలా భయపడాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు దేవుని సందులో ప్రార్థన అనుభవంలో పాటలు పాడుతూ స్తుతిస్తూ నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ప్రతిష్టను కాపాడుకుంటూ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ సియోను నివాసులలాగాను 2-3 కలిసి ప్రార్థన చేసే ఐక్యత కలిగే ప్రార్థనలో నీవు ఉంటే నా దేవుడు ఈ దీవెనలన్నీ నీకు దయచేయునగాక. ప్రజలు నీకు భయపడుదురగాక. గట్టిగా చెప్పండి. నీ శిక్ష కొట్టివేయబడునగాక. నిశ్చయముగా నీ శత్రువు వెళ్ళగొట్టబడునగాక. అన్నిటికంటే విశేషంగా మునుపు జరిగిన కార్యాల కంటే అద్భుత కార్యాలు ఈ రోజు నుంచి పిల్లల్లోనూ పెద్దల్లోనూ అవి విస్తరించునగాక. దానికి మీరు సాక్షులుగా ఉండబోతామన్నారు. దానికి మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒక సేవకుడిగా విశ్వసిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. నీ జీవితంలో ఇది జరుగుద్ది అనుకోవడం కాదు,
ఆ కార్యాల పరంపర విస్తరిస్తూ ఉంటుంది. అన్ని కోణాల్లో మీరు చవి చూడబోతున్నారు. మీరు కానీ ఆయన సన్నిధిలో అలాంటి ప్రార్థనాపరులుగా నిలవగలిగితే అద్భుతాలు మీ కళ్ళు చూచునగాక. నా దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు, విస్తరింపజేయగలిగిన వాడు ఆయనే. శత్రులను వెళ్ళగొట్టగలిగిన వాడు ఆయనే. నీ జీవితంలో జయమివ్వగలిగిన వాడు ఆయనే. శిక్షణ కొట్టివేయగలిగిన వాడు ఆయనే. అద్భుతాలు జరిగించగలిగిన వాడు ఆయనే. నిన్ను జనాల్లో గనుడుగా చేయగలిగిన వాడు. అట్టి ప్రార్థన ఆయుధం అనుకుంటే, అట్టి ప్రార్థనతో మోకరిస్తే నీ ప్రార్థన ద్వారా దేశానికి మేలు జరగబోతుంది, సంఘానికి మేలు జరగబోతుంది, నీ కుటుంబానికి మేలు జరగబోతుంది. ఊహకు మించిన ఘనకార్యం చేయటానికి ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. తరల వంచండి, అందరూ మోకరించండి, ఒక క్షణం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ప్రార్థనాత్మ కుమ్మరించినందుకు వందనాలయ్యా. ప్రార్థన అనుభవాలు ఎక్కి వచ్చే నడిపింపులు ఇస్తున్నందుకు వందనాలు. అభిషేకం చేత నింపబడాలి, ప్రార్థనాత్మ చేత నింపబడాలి, ప్రతిష్టతను కాపాడుకోగలగాలి, గొప్ప విజయాలు మేము చూడగలగాలయ్యా. నీవు చేసిన వాగ్దానాలు అక్షరాలా నెరవేర్చబడాలి. ప్రజలు వీటిని స్వతంత్రించుకోవాలయ్యా. ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేశామో, ఎవరి నిమిత్తం ప్రార్థన చేశామో వాటన్నిటిలో మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు వందనాలు. కృప కలుగనేగాక. పాలు పొందిన వారిని దీవించండి, అవసరాలు తీర్చండి, స్వస్థతలు కలుగు చేయండి, నెమ్మదిని చేత నింపండి. ఎంతమంది ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నారు, ఎంతమంది దీనిని చూస్తూ ఈ కార్యక్రమంలో నడుస్తున్నారు, వాళ్ళందరికీ మేలు జరగాలి. అందరికీ స్వస్థత, నెమ్మది, క్షేమం, రక్షణ, పవిత్రమైన జీవితం ప్రార్థనాత్మ చేత నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.